ఈ ఆధునిక జీవితంలో చాలామంది మనుషులు ఒకే సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అతిగా ఒత్తిడి, ఆర్థిక అస్థిరత, కుటుంబాలలో కలహాలు. ఇవన్నీ ఇప్పుడు సాధారణంగా మారిపోయాయి. మనలో చాలామంది ఈ సమస్యలను వ్యక్తిగత వైఫల్యంగా భావిస్తారు. కానీ ప్రాచీన జ్ఞానం మాత్రం ఒక వేరే సత్యాన్ని చెబుతుంది. మనుషులు ప్రకృతితో, ధర్మంతో ఉన్న ఆధ్యాత్మిక బంధాన్ని కోల్పోతే ఈ సమస్యలు తప్పకుండా వస్తాయని అది చెబుతుంది. సనాతన ధర్మం ప్రకారం ఒక ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపద అన్నీ కూడా గోమాతతో ఉన్న మన సంబంధంపై ఆధారపడి ఉంటాయి. గోమాతను గౌరవంగా చూసే ఇంటిలో శాంతి ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ కాలం మారింది. ఈరోజు మన సమాజంలో ఆ గౌరవం చాలా వరకు కనుమరుగైంది. ఇప్పుడు చాలామంది ఆవును కేవలం పాలిచ్చే యంత్రంలా చూస్తున్నారు. పాలిచ్చేంతవరకే విలువిస్తున్నారు. ఆవు ఎంత పాలిస్తుందో అంతే దాని విలువ అని భావిస్తున్నారు. ఈ లావాదేవీ భావన మన సంస్కృతిలో ఒక ఖాళీని సృష్టించింది. ప్రకృతితో మన సంబంధం కృతజ్ఞతపై కాకుండా లాభంపై ఆధారపడితే అదే స్వార్థం మన జీవితంలో ఆందోళనలను పెంచుతుంది. ఇదొక పురాతన కథను గుర్తుచేస్తుంది. ఒక పర్వత ఆశ్రమంలో గోపాలనే యువ శిష్యుడు తన గురువును ఒక ప్రశ్న అడిగాడు. గురువర్యా, ప్రపంచంలో ఎన్నో జంతువులున్నప్పుడు గోమాతను మాత్రమే ఎందుకంత గౌరవంగా చూస్తారు అని అడిగాడు. గురువు చిరునవ్వు నవ్వి ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక రైతు కుటుంబంలో ఒక ఆవుండేది. ఆ ఆవు పాలిచ్చినంతకాలం ఆ కుటుంబం ఆమెను లక్ష్మీదేవిలా చూసింది. ఆమె పాలు వారి పిల్లల్ను పోషించాయి. ఆమె పిల్లల్ను అమ్మి వారు తమ కుటుంబ భవిష్యత్తును నిర్మించుకున్నారు. కాని సంవత్సరాలు గడిచాయి. ఆవు వృద్ధురాలైంది. ఒకరోజు ఆమె పాలు ఆగిపోయాయి. అప్పటివరకు లక్ష్మీగా పూజించిన అదే ఆవును ఆ కుటుంబం భారంగా చూడ్డం ప్రారంభించింది. ఆమెకు ఆహారం తగ్గించారు, కర్రలతో తరిమేశారు, ఇంటినుంచి బయటకు పంపేశారు. చివరికి ఆ ఆవు వీధుల్లో తిరుగుతూ నిరాశతో ఒక పర్వత అంచుకు చేరింది. ఆ కథను చెప్పి గురువిలా అన్నాడు. మనకు ఉపయోగపడినంతవరకు ఒక జీవిని ప్రేమిస్తే మన మనసులో ఉన్న కరుణ కూడా నశిస్తుంది. ఇలా జీవులను వదిలేసే సమాజంలో ఒకరోజు మనుషులు కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఆ తర్వాత గురువు గోమాత యొక్క అసలైన మహిమను వివరించాడు. గోమాత కేవలం ఒక జంతువు కాదు, ఆమె ఒక జీవించే దేవాలయం అని శాస్త్రాలు చెబుతున్నాయి. పురాతన గ్రంథాల ప్రకారం 33 కోట్ల దేవతలు గోమాత శరీరంలో నివసిస్తారని చెప్పబడింది. అందుకే శ్రీకృష్ణుడిని గోపాలుడు అని పిలుస్తారు, అంటే గోవులను రక్షించేవాడు. విష్ణుమూర్తిని కూడా గోవిందుడు అని సంబోధిస్తారు. ఈ పేర్లు గోమాతతో ఉన్న పవిత్ర బంధాన్ని తెలియచేస్తాయి. శాస్త్రాలు ఒక ప్రత్యేకమైన విషయాన్ని కూడా చెబుతున్నాయి. గోమాత వెనక భాగంలో లక్ష్మీదేవి నివసిస్తుందని విశ్వాసం ఉంది. అంటే గోమాతను గౌరవించడం అంటే సంపద ప్రవాహాన్ని గౌరవించడం అన్నమాట. ఈ దృష్టితో గోమాతను చూడ్డం మొదలైతే మన ఆలోచనల్లో ఒక పెద్ద మార్పు వస్తుంది. దానితో గోసేవ అనే పవిత్రమైన ఆచారం ప్రారంభమవుతుంది. గోసేవకు 8 ముఖ్యమైన ఫలితాలున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మొదటిది, పితృదోషాలను తగ్గిస్తుంది మరియు శనిగ్రహ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుందని విశ్వాసం ఉంది. రెండవది, ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఆవును తాకడం వల్ల మన రక్తపోటు తగ్గుతుందని కూడా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మూడవది, సంపదను కాపాడుతుంది. గోమాతకు ఆహారం పెట్టడం లక్ష్మీ కటాక్షాన్ని ఆకర్షిస్తుందని విశ్వాసం ఉంది. నాల్గవది, మనస్సుకు శాంతి ఇస్తుంది. ఆవు కళ్లలోని ప్రశాంతత మన కోపాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా గోసేవ ఒక సంపూర్ణ జీవన విధానం. మన శరీరం, మనస్సు, ఆర్థిక స్థితి ఈ మూడింటిని సమతుల్యం చేసే ఆచారం ఇది. ఈ సేవను ఎప్పుడైనా చేయవచ్చు, కాని ఉగాది రోజున దీనికి ప్రత్యేకమైన శక్తి ఉంటుందని చెబుతారు. ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను గోమాతకు ఇవ్వాలని పురాతన సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. వ్యాపార విజయానికి క్యారెట్లు ఇవ్వాలి. ఉద్యోగం లేదా కెరియర్ అభివృద్ధి కోసం గోధుమ పిండి మరియు బెల్లం ఇవ్వాలి. వివాహం కోసం టమాటాలివ్వాలి. సంతానం కోసం వంకాయ ఇవ్వాలి. శత్రువులు స్నేహితులుగా మారాలని కోరుకుంటే దోసకాయ ఇవ్వాలి. మనశ్శాంతి కోసం బియ్యపిండి ఇవ్వాలి. కోర్టు సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటే బేసన్ మరియు బెల్లం ఇవ్వాలి. ఈ విధంగా ప్రతి ఆహారం ఒక ఆధ్యాత్మిక ఔషధంలా పనిచేస్తుందని విశ్వాసముంది. కాని చివరికి గురువు గోపాల్కు ఒక ముఖ్యమైన పాఠం చెప్పాడు. గోమాతకు ఆహారం పెట్టడం అంటే కేవలం ఆహారం ఇవ్వడం కాదు, అది ఒక యజ్ఞం, ఒక పవిత్రమైన కర్మ. ఆ సమయంలో మనసులో ప్రేమ ఉండాలి, కృతజ్ఞత ఉండాలి.
గోమాత కళ్లలోకి చూసి దైవాన్ని గుర్తించి ఆహారాన్ని సమర్పించాలి. అప్పుడు ఆ చిన్న చర్య కూడా జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. శాస్త్రాలు ఒక హెచ్చరికను కూడా చెబుతున్నాయి. గోవులను బాధపడనిచ్చే బేసంలో నిజమైన అభివృద్ధి చాలా కష్టమవుతుంది. సమృద్ధి, శాంతి ఇవి గౌరవంతో వచ్చినప్పుడు మాత్రమే నిలుస్తాయి. అందుకే మార్పు మన ఆలోచనలతో మొదలవుతుంది. స్వార్థం నుంచి గౌరవానికి మారినప్పుడు ప్రకృతితో మన బంధం మళ్లీ పునరుద్ధరించబడుతుంది. ఆ మార్పు ఒక చిన్న ప్రేమతో ఇచ్చే ఆహారపు ముద్దతో ప్రారంభమవుతుంది.